బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారి రాజ్యానికి ఒక అంతిమ రూపంలాగా కనిపిస్తూ ఉంది పరిస్థితి అంతా. ఎందుకంటే సరే క్యాపిటలిజం అనే మీరు అంటూ ఉండొచ్చు, మాలాంటి వాళ్ళు వర్ణ క్యాపిటలిజం అంటూ ఉంటాం. ఈ వర్ణ క్యాపిటలిజం భారతదేశంలో అతి భయంకరంగా దాని విరాట్ స్వరూపం చూపిస్తున్న దానికి ఒక నిదర్శనంగా చాలా తెలివిగా, చురుకుదనంగా, యాక్టివ్గా పెట్టుబడిదారులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ నేను మీ అందరికన్నా ముందున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భూమిని మొత్తాన్ని దోచుకునే ఒక భూ కామాంధుడుగా అవతారం ఎత్తాడు ఈరోజు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు భూసేకరణ చట్టాన్ని మొదలుపెట్టి ప్రజల దగ్గర ఉన్నటువంటి, రైతుల దగ్గర ఉన్నటువంటి భూములు మొత్తాన్ని లాక్కుంటుంటే వచ్చే ప్రభుత్వాలు వాటిని విమర్శిస్తూ రద్దు చేస్తామని చెబుతూ ఆ భూసేకరణని మరింత పదునుగా మార్చి ఇంకా దాని యొక్క స్థాయిని ఇంకా పెంచి రైతుల భూములు, పట్టా భూములు మరియు ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి భూముల్ని మొత్తాన్ని కొల్లగొట్టే పనిలో ఉంది. దీనికి విరుగుడు ఏంటి అసలు? ఒక రాజ్యం మీదకి ఒక ముఖ్యమంత్రి కూర్చున్నాడంటే ఆ రాజ్యం మీదకి కూర్చోబెట్టే శక్తులే ఈ భూమిని ఆక్రమించే శక్తులు. ఇది ఫండమెంటల్గా బేసిక్ పాయింట్. చంద్రబాబు నాయుడు ఒక క్యాపిటలిస్ట్కి ముఖ్యమంత్రిగా ఆక్రమించుకునే ఒక పెట్టుబడిదారు చేతిలో మనకి చంద్రబాబు నాయుడు కనిపించాడు చాలా సీరియస్ ఫేస్తో. అంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే అతను చాలా సీరియస్ ఫేస్తో ఎలాంటి నవ్వు ముఖం లేకుండా భూ ఆక్రమణని మొదలుపెడితే సంపూర్ణంగా నవ్వుకుంటూ తెలంగాణ భూమిని ఆక్రమిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ఇది సంపూర్ణంగా నవ్వడం, అది నవ్వు లేకపోవడం. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణలో ఫార్మసిటీ పేరు మీద సాగుతున్న కొనసాగింపు, లేదంటే వికారాబాదులో ఉన్నటువంటి పరిగి భూముల ఆక్రమణ, లేదంటే మరో చోట ఈ మొత్తం భూమిని అత్యంత తెలివిగా, చాలా చురుకుగా మొత్తం క్యాపిటలిస్ట్ శక్తులకి ఈ భూమిని, తెలంగాణ భూమిని తాకట్టు పెట్టే ఒక కార్యక్రమంలో చాలా ముందడుగులో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకని తను అనివార్యంగా తెలంగాణలో కంప్లీట్ భూమిని, తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్త పేరు మీద, పరిశ్రమలకు ఇచ్చే పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద, తెలంగాణలో ఉన్న భూముల మొత్తం మీద సంపూర్ణ అధ్యయనం ఉన్నవాడు ఎవడన్నా ఉంటే రేవంత్ రెడ్డి. లాస్ట్ 20 years నుంచి ఈ అధ్యయనంతో జరుగుతున్న ఏమిటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం భూములు, అంటే అది రైతులకు ఉన్నటువంటి పట్టా భూములు కావచ్చు, ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన అనేక రూపాల్లో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ఈ మొత్తం భూముల మీద అధ్యయనం చేసి ఈ భూముల్ని సంపూర్ణంగా పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దీనికి అభిముఖంగా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు ఈ సదస్సులు చాలా పెద్ద చర్చను లేవదీస్తున్నాయి, ఒక నైతిక వాదన తీసుకొస్తున్నాయి. చాలా అన్యాయం జరుగుతుందని మన హృదయాల్లో చాలా మంది బాధపడుతున్నాం, ఫీల్ అవుతున్నాం, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక నందిగ్రామ్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక పోరాట స్థాయిలో తెలంగాణ గడ్డ మీద అంత పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రధానమైంది. ఎందుకు అంటున్నానంటే తెలంగాణలో రేపు జరగబోయేది ఏంటంటే భూ ఆక్రమణ చేసే పాలక వర్గాలకి, భూమిని రక్షించుకునే రైతులకి, ప్రజలకి మధ్య వర్టికల్గా యుద్ధం జరగాలి తెలంగాణ. ఎందుకు ఇంత 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 స్పష్టంగా నిర్వచించాలంటే నిర్వచించాలి. ఎందుకు? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, అత్యవసరంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం భూమిని
ఇండస్ట్రియల్ పేరు మీద ఈ భూముల్ని పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టే మొదటి వరుసలో ఉన్న ముఖ్యమంత్రి, అతి స్మార్ట్ దోపిడీ దొంగ ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ఇండియాలో. అంత పెద్ద పనికి సంకల్పబద్ధుడు అవుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంతే అభిముఖంగా అతని మీద యుద్ధం చేయడానికి నిట్ట నిలువుగా తెలంగాణలో భూమిని రక్షించుకునే శక్తులు, భూమిని దోచుకునే రేవంత్ రెడ్డి. ఈ యుద్ధమే జరగాలి తెలంగాణ. అంత స్థాయిలో ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యక్రమం. మీరు గమనించండి, షార్ట్ టైంలో 2 సంవత్సరాల్లో ఎంత భూమిని సేకరిస్తున్నాడో మీరు స్టడీ చేస్తే అర్థమవుతుంది. వేల ఎకరాలు. ఇంకా బయటపడట్లే పరిస్థితులను బట్టి. చాలా తెలివైన వ్యక్తి కాబట్టి చాలా జాగ్రత్తగా వస్తున్నాడు అతను. రేపు జరగబోయే పని ఏంటంటే ఫ్యూచర్ సిటీ కాదు, హోల్ తెలంగాణ భూమండలాన్నే అమ్మేయబోతున్నాడు, తాకట్టు పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి అతని మీద అభిముఖంగా పోరాటానికి నేనే ఉన్నానంటే, ఒక సీరియస్ వార్, అత్యంత సీరియస్ వార్, యుద్ధాన్ని చేసే రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు. రైతు లేనిది రాజ్యం లేదు, వ్యవసాయ కూలీలు లేనిది రైతే లేడు. బేసిక్ పాయింట్ ఇది. ఈ ఇంటర్లింక్ సూత్రం కావాలి. రైతు లేనిది రాజ్యం లేదు. ఇది చాలా చాలా అద్భుతమైన మాట. వ్యవసాయ కూలీ, రైతు కూలీ లేనిది రైతే లేడు. కాబట్టి ఇదంతా కలిపి ఒక సెట్ ఇది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో జరగాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు. పాపం అతనికి ఉన్న అనివార్య పరిస్థితి కూడా అట్లుంది. ఒకసారి ఇంట్లో బువ్వకి వెళ్ళాలంటే మొత్తం అమ్ముకుంటాడు. గిన్నెలు, ఫ్యాన్లు, అట్లా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముకొని బువ్వ తింటుంటారు. ఇప్పుడు అర్జెంటుగా తన తెలంగాణ భూమిని అమ్ముకోవాలి. తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మొట్టమొదటి వరుసలో క్యాపిటలిస్టులందరి కళ్ళల్లో నేను మీ అందరికీ ఉన్నాను అని ఒక సిన్సియర్ బానిసగా క్యాపిటలిస్టుల ముందు తల ఉంచుకున్న రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి, అతని అనివార్యతతో తెలంగాణలో ఉన్న మొత్తం భూమిని అమ్మడానికి సిద్ధపడుతున్నాడు రేవంత్ రెడ్డి. దానికి శాంతిలే ఈ 2 ఏళ్లలో జరుగుతున్న పరిస్థితి. దానికి ముందు ఫార్మాసిటీ మీద అంత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దాని మేనిఫెస్టోలో ఓపెన్గా సభల్లో అది చెప్పిన హామీల నుంచి ఈరోజు ఫార్మాసిటీని కంటిన్యూ చేయడానికి, ఆ భూముల్ని కంటిన్యూ చేస్తుంది తప్ప అది ఆపడానికి ఎక్కడ ప్రక్రియ ప్రారంభించలేదు, ప్రారంభించదు కూడా. కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. వేదిక మీద పెద్దలు ఉన్నారు, చాలామంది. ప్రొఫెసర్ గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, కవిత గారు. తర్వాత మెయిన్గా దీన్ని లీడ్ చేస్తున్న చాలా కాలంగా భూముల పట్ల, రైతుల పట్ల చాలా కమిట్మెంట్తో ఉన్న కన్నెగంటి రవి గారు మిత్రులు. వారితో కూడా నేను చెప్పే విషయం ఏంటంటే సార్, జనరల్గా ఒక అంశం ఎప్పుడైనా పెద్ద దోపిడీకి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఖండించడం, చాతనైన పోరాటం చేయడం, విస్తృతంగా భావజాలాన్ని ప్రచారం చేయడం, సామాజిక నైతిక మద్దతును సేకరించడం, ఈ యొక్క గొప్ప చర్చలోకి లేవదీసి పౌరుల యొక్క బానిసత్వ మెదడుని కొంచెం చెలింపజేసి ఇలాంటి సమాజంలో జరుగుతున్న దోపిడీని ఖండించే ఒక సివిల్ ఆలోచనని తీసుకొని వస్తుంటాం. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ చర్యల్ని రద్దు చేయించే విధంగా, వెనక్కి తీయించుకునే విధంగా, ప్రభుత్వం భూముల్ని ఆక్రమించే ఆలోచనని విరమించే చేసే విధంగా యుద్ధ కార్యాచరణ ఏదైనా ఉందా? దానికి కావలసిన కార్యాచరణ ఏంటి? దానికి కావలసినటువంటి ప్రజల మద్దతు ఏమిటి? ఆ యాక్షన్లో పాల్గొనడానికి ఎంత సైనిక శక్తి మనకున్నది? ఎన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేయాలా? ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలనో ఒక సీరియస్ వర్కౌట్ చేయాలి దీని మీద. ఇంత సీరియస్గా మాట్లాడడానికి మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి చాలా బలంగా వస్తున్నాడు తెలంగాణ భూమిని మొత్తం అమ్ముకోవడానికి. ఇది చాలా 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 అటెన్షన్గా వినాల్సిన విషయం. ఎందుకంటే అతని కళ్ళ ముందు ఏ ఆప్షన్ లేదు భూమిని అమ్ముకోవడం తప్ప. కాబట్టి దానికి కౌంటర్ ప్లాన్, చాలా సీరియస్గా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరుతున్నాను. ఉదాహరణకి ఖమ్మంలో ఒక వెలుగుమట్ల భూముల్ని అత్యంత కిరాతకంగా ఈ భూకామందుల ముఠ ఏదైతే ఉందో, జనరల్గా భూకామందులు అనే వర్డ్ కొద్దిగా బాధాకరంగా ఉండొచ్చు, కానీ దాన్ని వెనక్కి తీసుకునే లేదు. భూదేవి మీద అత్యాచారం చేస్తున్న మొనగాడు రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే పదునుగా. ఎందుకంటే భూమిని అంత సెంటిమెంట్గా, ఎమోషనల్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎమోషనల్గా భూమి అనేది వ్యవసాయం డెవలప్మెంటే కాదు కదా, ఆత్మగౌరవం భారతదేశంలో, సెంటిమెంట్ కదా, హృదయానికి సెంటిమెంట్. కాబట్టి అలాంటి భూమి మీద అత్యాచారం చేస్తున్న ఈ ముఠ ఖమ్మంలో కావచ్చు, లేకపోతే వికారాబాద్ పరిగి చుట్టుపక్కల కావచ్చు, అక్కడ జరిగిన పరిస్థితి మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఎలాంటి నిర్ణయాలు?
వెలుగుమట్టలో జరిగిన భూ పోరాటం ఒకసారి మీరు చూసే ఉంటారు. అంటే 3 రోజులు 24 గంటలు 24 గంటలు 24 3 days వేల మందితో యుద్ధం చేయడం. అది ఎంత దాకా యుద్ధం? ప్రభుత్వం కలెక్టర్ని అడ్డం పెట్టి కలెక్టర్ ఏ ఒక్కడికి ఈ భూమి మీద హక్కు లేదు అని ఓపెన్ గా ప్రకటించిన కలెక్టర్ మీద యుద్ధం చేస్తే 3 రోజుల తర్వాత అదే కలెక్టర్ 300 మందికి పట్టాలు ఇచ్చాడు. గౌరవనీయులు కవిత గారు మా పార్టీ నుంచి సంయుక్తంగా మరికొన్ని శక్తుల్ని కలిసి ఒక 3 రోజులు నిరంతరంగా ప్రభుత్వ గొంతు మీద కత్తి పెట్టి ఆ నిర్ణయం వెలువడేంత వరకు యుద్ధం కొనసాగించడం జరిగింది. మీరు అర్థం చేసుకోవాలి, విషయంలో ఉన్న పదును అర్థం చేసుకోండి దయచేసి. నేను ఇక్కడ ఎవరు క్యారెక్టర్స్ ఫైట్ చేశారనే దాని కాదు, ప్రభుత్వం మీద ఏమి జరిగి ఉంటే ఆ నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ పరిగిలో మళ్ళీ అదే పోరాటం కొనసాగింపు. అక్కడేమో పట్టాలు, ఇక్కడేమో రైతులు, అక్కడేమో ఇళ్ల స్థలాలు, ఇక్కడేమో పరిగిలేనేమో రైతులై. అక్కడేం జరుగుతుంది? ఇప్పుడు పట్టాలు దోచుకున్నారు, రైతుల ప్రైవేట్ భూములు, గవర్నమెంట్ ఇచ్చిన అనేక రకాలు 2000 ఎకరాల భూమిని సేకరించారు. భయపడుతున్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మళ్ళీ ఒక స్టెప్ దిగింది. ఎందుకు దిగింది? మొన్న మళ్ళీ పరిగి వికారాబాద్ పోయి ఒక పెద్ద పోరాటం మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఆ పోరాటంతో ప్రభుత్వం ఏ నిర్ణయానికి వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన ఆనాడు ఇందిరాగాంధీ టైంలో ఇచ్చినటువంటి ఇనామ్ ల్యాండ్స్ మాత్రం తీసుకుంటాం, పట్టా ల్యాండ్స్ మాత్రం వదిలిపెడతామని చెప్పారు. అంటే ఒక మార్పు జరుగుతున్నది. కానీ మేమేమంటున్నామంటే, అసలు మాలాంటి ఒక దళిత్ బహుజన బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాడిని సార్ నేను, అంటే ఆ ఉద్యమాలను చేస్తున్నట్టు. అందుకని మేము ప్యూర్ క్యాపిటలిజం అన్నాం, వర్ణ క్యాపిటలిజం అంటాం. వర్ణ క్యాపిటలిజం అని ప్రజెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మేమనే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మాకు ఇమీడియట్ గా డేంజరస్ ఏంటంటే, మా దళితులకి బీసీలకి అణగారిన చిన్న చిన్న రైతులకి భూములు ఇచ్చారు ఆ రోజు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే రివర్స్ జరుగుతుంది. ఆమె భూములో ఆ టైంలో ఇచ్చిన భూముల్ని మొత్తం భూములను ఆక్రమించుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు అదే పని చేసాడు, రాజశేఖర రెడ్డి అదే పని చేశాడు, కేసీఆర్ అద్భుతంగా అదే పని చేశాడు. నవ్వు సీరియస్ 2 మిక్సింగ్ ముఖంతో రేవంత్ రెడ్డి కంప్లీట్ నవ్వుకుంటూ దోపిడీ చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ సందర్భంలో మరొకసారి మీ ముందు ఒక ఆలోచన ఇస్తున్నాను. మనం ఒక నైతికంగా ఒక పౌరుడిగా స్పందించడం ఒక్కటే కాదు, ఈ స్పందిస్తున్న ఈ నైతిక భావనని యుద్ధ రూపంలో తీసుకెళ్ళాలి. దానికి ఉదాహరణలు మీకు చూపించడం జరిగింది. ఒక నైతికంగా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూముల్ని రక్షించుకునేటువంటి ఒక అద్భుతమైన భావజాలాన్ని చాలా సైంటిఫిక్ గా కన్నెగంటి రవి గారు తీసుకొచ్చారు. తిరుగులేదు. దానిని యుద్ధ రూపంలో పెట్టడం తప్ప ఈ భూముల్ని రక్షించడానికి మరొక కార్యాచరణ లేదు. దానికి ఏం చేద్దామనేదే ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక సీరియస్ ఎఫర్ట్. దానికి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. దాంట్లో మా పార్టీ మా సంఘం ఇన్వాల్వ్ అవుతుంది. మద్దతులు అనే మాటలు కాదు, ఈ భూముల్ని రక్షించుకోవడానికి తెలంగాణలో లక్షల ఎకరాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు భూములు. నిజాం టైంలో ఇనాం భూములు ఇచ్చారు. ఈ భూములన్నీ రక్షించుకునే ఒక పెద్ద బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతుల మీద ఉన్నది. దాని తర్వాత పట్టా రైతులు గుంజుకుంటున్నారు. రైతుల విషయంలో అది ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, రైతులు కూడా ఇమ్మీడియట్ గా ఈ వారిలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ కార్యాచరణతో కామెడీ ఫేస్ తో వస్తున్నాడు. కాబట్టి అతన్ని ఎదుర్కోవడానికి, అతని మీద యుద్ధం చేయడానికి, అంతే సీరియస్ పోరాటాలని రూపకల్పన చేయడానికి ఇది నిరంతర కార్యాచరణని కొనసాగించాలని, దాంట్లో మా పార్టీ సైన్యంతో ఆ కార్యాచరణలో ఎంటర్ అయ్యి సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వ నిర్ణయాల్ని వెనక్కి తీసుకునే స్థాయిలో మీతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి మేము సిద్ధమని మరొకసారి ప్రకటిస్తా ఉన్నాం.